శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30/12/2025 నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం రాత్రి 1:30కే ఏర్పాటు చేసినారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము. ఆ రోజు 12 గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి ప్రాతకాలారాధన ఇవన్నీ ముగించుకొని 1:30కు ఉత్తర ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తాము. కావున భక్తాదులందరూ మధ్యాహ్నం 11:30 వరకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు వేంచేపు ఉంటుంది. తరువాత టౌన్ ఉత్సవం ఉంది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30/12/2025 నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం రాత్రి 1:30కే ఏర్పాటు చేసినారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము. ఆ రోజు 12 గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి ప్రాతకాలారాధన ఇవన్నీ ముగించుకొని 1:30కు ఉత్తర ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తాము. కావున భక్తాదులందరూ మధ్యాహ్నం 11:30 వరకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు వేంచేపు ఉంటుంది. తరువాత టౌన్ ఉత్సవం ఉంది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30/12/2025 నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం రాత్రి 1:30కే ఏర్పాటు చేసినారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము.